Hi friends, welcome back to another video on AWS Cloud. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామనంటే NACL వర్సెస్ SG. ఈ NACL అంటే మీ అందరికీ తెలిసిందే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ నేమ్లో చెప్తున్న పదంగానే నెట్వర్క్ యాక్సెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అట్లానే సెక్యూరిటీ గ్రూప్. ఎస్జీ అంటే సెక్యూరిటీ గ్రూప్. సో ఇది ఒక ఇన్స్టెన్స్ లెవెల్లో వర్క్ చేస్తుందని అయితే అందరికీ తెలిసిన విషయమే. సో అయితే ఈ NACLకి సెక్యూరిటీ గ్రూప్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ప్రతి ఇంటర్వ్యూలో కూడా మేజర్గా అడిగేటువంటి క్వశ్చన్ ఇది. సో NACLకి అండ్ ఎస్జీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు. సో మీలో చాలామందికి NACL అంటే ఏంటి, లేకపోతే సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కడ యూజ్ చేస్తారు, దేనివల్ల ఏం బెనిఫిట్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు ఉంటారో వారి కోసం వీడియో అనేది అయితే నేను చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఈ NACL అనేది ఎక్కడ వర్క్ అవుతుంది అని కనుక మనం చూస్తే డైరెక్ట్గా, సో ఇదైతే మనకి ఒక సబ్నెట్ లెవెల్లో వర్క్ అవుతుంది. సో అట్లానే సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది అని అంటే ఇది ఒక EC2 లెవెల్లో వర్క్ అవుతుంది. సో నాట్ ఓన్లీ EC2, ఇది ఒక రీసోర్స్ లెవెల్లో వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ని మనం EC2కి అటాచ్ చేయొచ్చు, లేదంటే ఒక ల్యాంబ్డా సర్వీస్కి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక RDSకి అటాచ్ చేసుకోవచ్చు. అట్లానే వేరే ఏదైతే సర్వీసెస్ మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది సపోర్ట్ చేస్తుందో వాటన్నిటికీ కూడా మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. అయితే ఈ NACL అనేది హోల్ సబ్నెట్ లెవెల్ వర్క్ చేస్తుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఓన్లీ ఈ రీసోర్స్ లెవెల్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీకు చెప్పాలి అని అంటే, సో దానికంటే ముందు మనం ఒక డయాగ్రామ్ అనేది చూద్దాం. సో ఇదంతా కూడా మనం ఒక VPC అనుకుంటే, ఈ VPCలో మనకి ప్రతి VPCలో కూడా ఒక రౌటర్ అనేది ఉంటుంది. ఆ రౌటర్ని మనం ఫస్ట్ ఇక్కడ ఇట్లా మెన్షన్ చేసుకుందాం. ఇది ఒక రౌటర్ కనుక అయితే మరి ఈ రౌటర్కి ఉన్నటువంటి IP ఏంటి అని అంటే, సో మనకి ఎవ్రీ VPCలో కూడా VPC కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే 5 IP అడ్రసెస్ అనేది AWS బ్లాక్ చేసుకుని రిజర్వ్డ్గా పెట్టుకుంటుంది. సో ఆ 5 IP అడ్రసెస్లో ఫస్ట్ 4 IP అడ్రసెస్ మనం ఇచ్చిన CIDR రేంజ్లో ఫస్ట్ 4 IP అడ్రసెస్ అండ్ లాస్ట్ 1 IP అడ్రస్ కూడా ఇది ఏం చేస్తుంది అని అంటే AWS వాటన్నిటి బ్లాక్ చేస్తుంది. వాటిని మనం యూజ్ చేయలేము. సో ఆ విధంగా AWS అనేది బ్లాక్ చేస్తుంది. ఆ 5 IP అడ్రసెస్లో వన్ ఆఫ్ ది IP అడ్రస్ అనేది ఈ యొక్క రౌటర్కి అయితే అసైన్ చేస్తుంది. సో ఏదైతే రిక్వెస్ట్ అనేది మనకి అవుట్ సైడ్ నుంచి విత్ ఇన్ AWSలోకి వస్తుందో, మన VPCలోకి వస్తుందో, ఆ రిక్వెస్ట్ అనేది ప్రతిదీ కూడా త్రూ ఈ రౌటర్ ద్వారా మాత్రమే మనకి లోపలికి వస్తుంది. ఈ రౌటర్లో ఏముంటుంది అని అంటే డిఫరెంట్ రౌట్ టేబుల్స్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ మనం సబ్నెట్ అనేది క్రియేట్ చేసినప్పుడు, సో సబ్నెట్కి మనం ఒక రౌట్ టేబుల్ అనేది అటాచ్ చేయాలి. డిఫాల్ట్గా క్రియేట్ అయిన ఒక రౌట్ టేబుల్ అనేది ఆల్రెడీ అటాచ్ అయిపోతుంది. లేదు కస్టమ్గా మనం ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం యాడ్ చేసిన రౌట్స్ అన్నీ కూడా సో ఈ రౌటర్లోకి ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడ వ్యాలిడేట్ చేస్తుంది రౌటర్ అనేది. ఈ వెళ్ళేటువంటి రిక్వెస్ట్ ఏ రౌట్కి ఎక్కువగా దగ్గరగా ఉంది అనేది చూస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ రౌట్స్ని ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఎలా చేయొచ్చు, లేకపోతే NAT గేట్వే ద్వారా ఎలా చేయొచ్చు, VPC గేట్వే ద్వారా ఎలా చేయొచ్చు, అట్లా ఇంకా ఉన్నటువంటి ట్రాన్సిట్ గేట్వే, అట్లా డిఫరెంట్ గేట్వేస్ ద్వారా మనం ఈ నెట్వర్క్ని మనం లోపలికి అలౌ చేయొచ్చు. సో మరి ఇట్లా అలౌ చేసినప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుందంటే రౌట్స్ అన్ని కూడా వ్యాలిడేట్ చేసి ఆ రిక్వెస్ట్ని ఆ పర్టికులర్ సర్వర్కి కానీ ఆ పర్టికులర్ రీసోర్స్కి కానీ ఫార్వర్డ్ చేస్తుంది. సో అదంతా కూడా పక్కన పెడితే ఇది ఒక VPC కదా, VPCలో మనకి ఖచ్చితంగా కూడా సబ్నెట్స్ అనేది ఉంటుంది. సో ఈ సబ్నెట్స్ కనుక మనం ఇక్కడ ఇట్లా మెన్షన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 సబ్నెట్స్ ఉన్నాయని తీసుకుందాం. ఇది ఒక సబ్నెట్ 1 అండ్ ఇది సబ్నెట్ 2. సో ఫస్ట్ మనకి ఈ రిక్వెస్ట్ అనేది కనుక ఇక్కడికి వస్తుంది అని అనుకుంటే, ఈ పర్టికులర్ సర్వర్కి కనుక రావాలి అని అనుకుంటే, సో ఫస్ట్ ఏమవుతుంది అని అంటే ఇక్కడికి వస్తుంది. సో ఫస్ట్ దీనికి ఈ సబ్నెట్ ఉంది కదా, ఈ సబ్నెట్కి సమ్ రౌట్ టేబుల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. సో మేబీ ఈ రెండింటికి కూడా సేమ్ రౌట్ టేబుల్ అటాచ్ చేయొచ్చు. కానీ ఈ ఎగ్జాంపుల్లో నేనేం చేస్తున్నానంటే రౌట్ టేబుల్ 1 అండ్ రౌట్ టేబుల్ 2ని నేను కాన్ఫిగర్ చేశాను. సో 2 రౌట్ టేబుల్స్ నాకు ఇక్కడ అటాచ్ అయ్యాయి. సో ఫస్ట్ రౌటర్లోకి రిక్వెస్ట్ రాగానే రౌటర్ ఏం చేస్తుందంటే ఈ రౌట్ టేబుల్ని వ్యాలిడేట్ చేస్తుంది, ఈ రౌట్ టేబుల్ని వ్యాలిడేట్ చేస్తుంది. నేను ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. ఈ సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలని ఇక్కడ రౌటర్కి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ సర్వర్కి నేను ఇచ్చిన IP అడ్రస్ ఉంటుంది కదా ఈ సబ్నెట్కి. సో త్రూ ఈ సబ్నెట్ ద్వారా నేను యాడ్ చేసిన రౌట్స్ని బేస్ చేసుకొని సో రిక్వెస్ట్ అనేది ఇటు ఫార్వర్డ్ అవుతుంది. సో వన్స్ ఇది రౌట్ టేబుల్కి ఫార్వర్డ్ అయిన తర్వాత దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇమీడియట్గా సబ్నెట్ ఉంది. సో ఇమీడియట్గా సబ్నెట్ అనేది కనిపిస్తుంది. కానీ మనం యాక్చువల్గా చూడాలి అని అంటే సో సబ్నెట్లో మనకి సర్వర్ అని ఉంది. కానీ ఇక్కడ యాక్చువల్గా చూస్తే కనుక మనకి ఈ NACL అండ్ సెక్యూరిటీ గ్రూప్ కాన్సెప్ట్లో కనుక చూస్తే ఇవి ఎవ్రీ నెట్వర్క్కి కూడా ఒక బేసిక్ ఫైర్ వాల్స్ కింద అయితే మనకి హెల్ప్ అవుతాయి. సో మనకి ఇంకా అడ్వాన్స్డ్ ఫైర్ వాల్స్ కూడా AWSలో అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే బయట ఉన్నటువంటి సమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ మైక్రో కానీ లేకపోతే ఇంకా అట్లా డిఫరెంట్ థర్డ్ పార్టీ సెక్యూరిటీ అడ్వాన్స్డ్ ఫైర్ వాల్స్ని కూడా మనం
AWSలో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, మన నెట్వర్క్లో మన డిజైన్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవేంటి అని అంటే ఇవి బేసిక్ ఫైర్ వాల్స్ అనమాట. బేసిక్ నెట్వర్క్ ఫైర్ వాల్స్ కింద మనకి ఇవైతే హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ సబ్నెట్ ఉంది, సబ్నెట్ 2 ఉంది. సో నెక్స్ట్ ఈ సబ్నెట్లో సర్వర్ ఉంది, ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. అదే వేరే సర్వర్ వేరే ఐపీ కనుక ఉంటే దెన్ ఆ ఐపీని వచ్చేసి ఇట్లా రిక్వెస్ట్ అనేది ఇటు వెళ్ళి మ్యాచ్ చేస్తుంది. ఇది మనకి అవుటర్గా కనిపించేటువంటి ఒక విజువల్ స్ట్రక్చర్ అనమాట. కానీ అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూడాలి అని అంటే సో డైరెక్ట్గా ఇది సబ్నెట్కి అయితే వెళ్ళదు. సో ఈ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ రౌట్ టేబుల్కి వెళ్తుంది. రౌట్ టేబుల్కి వెళ్ళిన తర్వాత దెన్ రౌట్ టేబుల్కి సబ్నెట్కి మధ్యలో అంటే సబ్నెట్కి రీచ్ అవ్వడానికంటే ముందు ఇది ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే NACLకి రీచ్ అవుతుంది. సో ఈ రౌట్ టేబుల్ కూడా NACLకి రీచ్ అవుతుంది. సో NACLకి రీచ్ అయిన తర్వాత ఈ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో ఉన్న రూల్స్ అన్నిటినీ కూడా వ్యాలిడేట్ చేసిన తర్వాత ఈ రూల్స్ అన్నీ కూడా అలౌ చేస్తే దెన్ అప్పుడు ఈ NACL నుంచి రిక్వెస్ట్ అనేది మనకి సబ్నెట్కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇది సబ్నెట్ 1, ఇది సబ్నెట్ 2 అనుకుంటే సో రిక్వెస్ట్ అనేది ఆ విధంగా NACL రూల్స్ అలౌ చేస్తేనే నెక్స్ట్ సబ్నెట్ 1 కానీ సబ్నెట్ 2 కానీ ఫార్వర్డ్ అవుతుంది. ఒకవేళ ఈ NACL రూల్స్ కనుక అలౌ చేయలేదు, ఇవి డినీ చేసాయి లేకపోతే రిజెక్ట్ చేసాయి అని అంటే ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఒకవేళ రూల్స్ అనేవి అలౌ అయినాయి దెన్ ఫస్ట్ వ్యాలిడేషన్ ఏం జరుగుతుంది, ఒక VPCలోకి ఒక రిక్వెస్ట్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వ్యాలిడేషన్ అనేది మనకి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది చేస్తుంది. సో నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ సబ్నెట్ తర్వాత ఏముండాలి, EC2కి రీచ్ అయిపోవాలి ఇమీడియట్గా. కానీ ఇక్కడ కూడా మనకి EC2కి ఒక EC2 సర్వర్ కానీ ఇక్కడ చెప్పుకున్న రీసోర్సెస్లో సో వాటిలో మనం పోల్చుకుంటే ఏ రీసోర్స్ అయినా ఏ సర్వీస్ అయినా సరే సో ఫస్ట్ సబ్నెట్ నుంచి కూడా రిక్వెస్ట్ అనేది ఇక్కడ EC2 పర్టికులర్ రీసోర్స్ కనుక వెళ్ళాలి అని అంటే సో ఇక్కడ మళ్ళీ మనకి మధ్యలో సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా EC2కి వెళ్ళడం కంటే ముందే మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇన్ బిట్వీన్ వస్తుంది. సో ఇందువల్ల ఏమవుతుంది అని అంటే ఏ రిక్వెస్ట్ అయితే ఫస్ట్ మనకి NACL అలౌ అవుతాయో అవే మాత్రమే మనకి సబ్నెట్కి వస్తుంది. సో అట్లా సబ్నెట్కి వచ్చిన తర్వాత ఏదైతే రీసోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ EC2 IP అడ్రస్ కనుక మనం ప్రైవేట్ IP అడ్రస్ కనుక చూస్తే 10.0.0.some1 అండ్ ఇది వచ్చేసి 10.1.0.1 అని కనుక మనం అనుకుంటే సో ఇది ఒక సబ్నెట్, ఇది ఒక సబ్నెట్. ఈ ఐపీని నేను కనుక టైప్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది ఇటు వస్తుంది. ఇటు వచ్చినప్పుడు సో ఇక్కడ EC2కి రీచ్ అవ్వడానికంటే ముందే మనకి ఈ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్తుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఇక్కడ వచ్చేటువంటి రిక్వెస్ట్ ఏ పోర్ట్ని అయితే యాక్సెస్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 80 పోర్ట్ని యాక్సెస్ చేస్తుందా, లేదంటే 22 పోర్ట్ని యాక్సెస్ చేస్తుందా, 443 పోర్ట్ని యాక్సెస్ చేస్తుందా, సో లేకపోతే ఏదైనా డేటాబేస్ రిలేటెడ్ పోర్ట్స్ లైక్ 3306 పోర్ట్ని యాక్సెస్ చేస్తుందా అనేది మొత్తం కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ పోర్ట్స్ కనుక సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేసి ఉంటే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ వస్తుందో ఈ పర్టికులర్ ఐపీకి కానీ ఈ పర్టికులర్ CRDRకి కానీ ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఈ పోర్ట్స్ కనుక అలౌ చేసి ఉంటేనే ఆ రిక్వెస్ట్ అనేది సెక్యూరిటీ గ్రూప్ నుంచి EC2కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. సో అంతవరకు కూడా EC2కి ఆ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, ఇక్కడే రిజెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు కొత్తగా నేర్చుకునేటప్పుడు EC2 కనుక లైనక్స్ EC2 కనెక్ట్ అవుదామన్నా లేదంటే విండోస్ EC2 మిషన్కి కనుక కనెక్ట్ అవుదాం అనుకున్నా మీరు సెక్యూరిటీ గ్రూప్స్లో రూల్ కనుక అలౌ చేయకపోతే EC2కు రీచ్ అవ్వలేరు. అక్కడే మీకు కనెక్షన్ ఇష్యూ అనేది వస్తుంది. సో కనెక్షన్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుంది అని అంటే రిక్వెస్ట్ అనేది మన ఎండ్ సర్వర్కి ఎండ్ రిసోర్స్కి రీచ్ అవ్వడానికంటే ముందే మధ్యలో సెక్యూరిటీ గ్రూప్కి రీచ్ అవుతుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక ఫైర్ వాల్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రూల్స్ అనేవి ఇక్కడ రిజెక్ట్ చేసేస్తుంది. అన్లెస్ మీరు ఆ పర్టికులర్ పోర్ట్ సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేస్తేనే తప్ప మీకు ఇక్కడ ఎటువంటి యాక్సెస్ కూడా ఈ పర్టికులర్ రీసోర్స్కి అయితే రాదు. సో ఇది మనకి EC2 అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చూడండి ఇక్కడ EC2 అనేది ఉంది. ఈ పర్టికులర్ EC2కి ఇంకొక డిఫరెన్స్ మెయిన్గా మనం చెప్పుకోవాలి అని అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది సబ్నెట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఈ సబ్నెట్లో ఏవైతే రీసోర్సెస్ లాంచ్ అవుతాయో ఆ రీసోర్సెస్ అన్నిటికీ కూడా ఈ NACL అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఒక EC2 ఉండేవండి, ఇంకో EC2 ఉండేవండి, ఆర్ మల్టిపుల్ రీసోర్సెస్ ఉండేవండి, ఎన్ని రీసోర్సెస్ ఉన్నా సరే సో ఈ రీసోర్సెస్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా ఈ NACL అప్లై చేయమని మనం చెప్పక్కర్లేదు. మనం ఎప్పుడైతే ఈ రీసోర్సెస్ క్రియేట్ చేస్తామో ఆ రీసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే పర్టికులర్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తామో ఆ సబ్నెట్కి అటాచ్ అయిన నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ EC2స్కి అటాచ్ అయిపోతుంది. ఎందుకనంటే సో EC2s ఈ రీసోర్సెస్ అన్నీ కూడా మనం ఈ సబ్నెట్లో పార్ట్గానే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో వీటి వల్ల మనకి ఆటోమేటిక్గా రూల్స్ అనేది అప్లై అయిపోతుంది.
అదే మనకి ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది కనుక అప్లై అవ్వాలి అని అంటే మనం EC2 క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ల్యాండా క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ RDS క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ మనం అక్కడ కస్టమ్గా ఈ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ రీసోర్స్కి ఈ బేసిక్ ఫైర్ వాల్స్ అనేది అటాచ్ అవుతాయి. సో అప్పటి వరకు కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఈ రీసోర్స్కి అటాచ్ అవుతుంది. కానీ NACL అనేది మాత్రం ఆటోమేటిక్గా వీటికైతే అటాచ్ అయిపోతుంది. ఇది మనకి నెట్వర్క్ లెవెల్లో చూసుకుంటే ఒక నెట్వర్క్ ఒక విజువల్గా చూసుకోవాలంటే ఈ విధంగా మనకి ఈ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఫస్ట్ NACLకి వెళ్తుంది, తర్వాత సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తుంది. ఈ విధంగా ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ కనుక చూడాలి, ఇప్పుడు మనం 2 డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. ఒకటి సెక్యూరిటీ గ్రూప్ అనేది EC2 ఇన్స్టెన్స్ లెవెల్లో వర్క్ అవుతుంది, NACL వచ్చేసి సబ్నెట్ లెవెల్లో వర్క్ అవుతుంది. అట్లనే సెకండ్ డిఫరెన్స్ ఏంటి అని అంటే EC2కి వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం కస్టమర్గా అటాచ్ చేయాలి. అదే మనకి NACL అనుకోండి, ఆటోమేటిక్గా ఏ రీసోర్సెస్ అయితే ఆ సబ్నెట్లో లాంచ్ చేస్తున్నామో ఈ NACL అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. బట్ వేరస్ సెక్యూరిటీ గ్రూప్ అనేది మాత్రం కస్టమ్గా మనం అక్కడ సెలెక్ట్ చేసి ఈ రూల్స్ని అప్లై చేయమని అయితే మనం చెప్పాలి. ఇవి 2 రూల్స్, 2 డిఫరెన్సెస్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇన్ని EC2s అనేది తీసేద్దాం. సో ఇంకొక సింపుల్ డిఫరెన్స్ ఏంటి అని అంటే మోస్ట్లీ ఎవరైనా డిఫరెన్స్ అడిగితే స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్ ఈ 2 డిఫరెన్సెస్ కూడా చెప్తారు. సో అట్లా స్టేట్లెస్ అంటే ఏంటి, స్టేట్ఫుల్ అంటే ఏంటి? సో ఇందులో సెక్యూరిటీ గ్రూప్ అనేది స్టేట్ఫుల్లా లేకపోతే NACL అనేది స్టేట్ఫుల్లా లేకపోతే అసలు వాటి స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కనుక మనం చూడాలి అని అంటే సో స్టేట్లెస్ అంటే ఏంటి అని అంటే NACLs అనేది మనకి స్టేట్లెస్ ఇన్ నేచర్ అని చెప్తారు. అట్లనే సెక్యూరిటీ గ్రూప్ అనేది స్టేట్ఫుల్ ఇన్ నేచర్. అంటే అట్లా స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక రిక్వెస్ట్ కనుక త్రూ NACL ద్వారా ముందుకు వెళ్తుంది అని అంటే ఈ NACL ద్వారా సో ఫస్ట్ మనకి ఇది ఇన్బౌండ్ ట్రాఫిక్ అవుతుంది. సో ప్రతి రూల్కి కూడా ప్రతి రిక్వెస్ట్కి కూడా బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇన్కమింగ్ ట్రాఫిక్ వస్తుందో ఈ సర్వర్కి రీచ్ అయ్యేంత వరకు వచ్చేటువంటి ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇన్బౌండ్ ట్రాఫిక్ అవుతుంది. సో అట్లనే ఒక్కసారి ఈ ఎండ్ రిసోర్స్కి రీచ్ అయిన తర్వాత సో దీని నుంచి ఏదైతే బయటికి రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని తీసుకువచ్చి ఇది మళ్ళీ కూడా ఎవరైతే ఎండ్ క్లయింట్ కాల్ చేస్తారో రెస్పాన్స్కి వెళ్ళేదంతా కూడా మనం అవుట్బౌండ్ ట్రాఫిక్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇన్బౌండ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ వస్తున్నప్పుడు ఈ NACL ఏదైతే అలౌ చేస్తుందో సో దీనిని మనం ఇన్బౌండ్ ట్రాఫిక్ అని అంటాం. సో ఈ ఇన్బౌండ్ ట్రాఫిక్ అనేది ఈ NACLని మనం స్టేట్లెస్ అని కాల్ చేస్తాం. ఎందుకని స్టేట్లెస్ అని కాల్ చేస్తామనంటే ఈ రిక్వెస్ట్ లోపలికి వెళ్ళడానికి మనం అలౌ చేయాలి, బయటికి రావడానికి కూడా మనం అలౌ చేయాలి. సో లోపలికి వెళ్తున్నప్పుడు మనకి NACLలో ఒక రూల్ ఉండాలి, అంటే ఒక రూల్ క్రియేట్ చేసి ఆ రూల్ మనకి రిక్వెస్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు అలౌ చేయాలి. అట్లనే సేమ్ మళ్ళీ NACL నుంచి బయటికి రావాలన్నా సరే మనకి ఒక అవుట్బౌండ్ రూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు సెక్యూరిటీ గ్రూప్ చూసినా లేకపోతే NACLs చూసినా మీకు బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. సో ఆ ఇన్బౌండ్ రూల్లో మీరు లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ అలౌ చేయాలి, బయటికి రావడానికి కూడా పర్మిషన్ అలౌ చేయాలి. అంటే అక్కడ లోపలికి ఏ రిక్వెస్ట్ వెళ్తుంది అనేది దానికి స్టేట్ మెయింటైన్ చేయలేదు కాబట్టి NACLs అనేవి స్టేట్లెస్ అంటాం. అదే ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది స్టేట్ఫుల్ ఇన్ నేచర్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు రిక్వెస్ట్ అనేది ఇక్కడ నుంచి సబ్నెట్కి వస్తుంది, సబ్నెట్ నుంచి సెక్యూరిటీ గ్రూప్ వస్తుంది. సెక్యూరిటీ గ్రూప్కి ఒకసారి రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అయిన తర్వాత ఈ సెక్యూరిటీ గ్రూప్ ఇదేం చేస్తుందంటే ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ రూల్ కనుక ఎలా అనేది కనుక ఉంటే సో ఓన్లీ ఇన్బౌండ్ రూల్స్, బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ఉంటుంది సెక్యూరిటీ గ్రూప్ కూడా. ఒక ఇన్బౌండ్ రూల్లో మాత్రమే మనం దీన్ని ఎలా అని పెట్టినా ఆటోమేటిక్గా అవుట్బౌండ్లో కూడా అలౌ చేసేస్తుంది. సో అవుట్బౌండ్లో మళ్ళీ మనం స్పెసిఫిక్గా అలౌ అని పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అదే మన NACL చూస్తే ఇన్బౌండ్లోనే అలౌ చేయాలి, అవుట్బౌండ్లోనే అలౌ చేయాలి. కానీ సెక్యూరిటీ గ్రూప్లో ఒకసారి ఇన్బౌండ్ అలౌ చేసాము అంటే అవుట్బౌండ్ ఆటోమేటిక్గా అలౌడ్ అయిపోతుంది. ఒకసారి లోపలికి ఎవరినైనా పిలిచాము అని అంటే సో వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉంటుంది. అదే NACLలో లోపలికి రావడానికి పర్మిషన్ ఉండాలి, బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ అనేది ఉండాలి. సో ఇది మనకి స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్ అంటే. NACLs వచ్చేసి స్టేట్లెస్. ఎందుకని స్టేట్లెస్ అని అంటే ఇవి స్టేట్ని గుర్తుంచుకోలేవు కాబట్టి సో మనం స్టేట్లెస్ అని అయితే కాల్ చేస్తాం. ఎందుకంటే లోపలికి వెళ్తున్నప్పుడు ఒక ఇన్బౌండ్ రూల్ ఉండాలి, బయటకు వస్తున్నప్పుడు ఒక రూల్ అవుట్బౌండ్ అలౌ చేయాలి. అదే సెక్యూరిటీ గ్రూప్స్కి అయితే ఇన్బౌండ్ అలౌ చేస్తే చాలు, అవుట్బౌండ్ ఆటోమేటిక్గా అలౌడ్ అయిపోతుంది. సో అందు గురించి మనం సెక్యూరిటీ గ్రూప్స్ని వచ్చేసి స్టేట్ఫుల్ ఇన్ నేచర్ అని అయితే కాల్ చేస్తాం. సో అట్లానే ఒక EC2కి వచ్చేసి మనం 5
డిఫరెంట్ సెక్యూరిటీ గ్రూప్స్ని అయితే మనం అలౌ చేయొచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సెక్యూరిటీ గ్రూప్లో మనకి టోటల్గా 60 రూల్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి మ్యాక్సిమం లిమిట్స్ ప్రకారం మనం 60 డిఫరెంట్ రూల్స్, బోత్ ఇన్బౌండ్లోనూ 60 రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అట్లానే అవుట్ బౌండ్లో కూడా 60 రూల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం కూడా 120 రూల్స్, అంటే ఇన్బౌండ్ 60, అవుట్బౌండ్ 60, అట్లా మన 5 సెక్యూరిటీ గ్రూప్స్లో మనం అటాచ్ చేసుకోవచ్చు. అదే మనకి సబ్నెట్ కనుక చూసుకుంటే ఓన్లీ 1 NACL మాత్రమే మనం సబ్నెట్కి అటాచ్ చేసుకోవచ్చు. 2 NACLs కానీ మోర్ దాన్ 1 NACL అనేది మనం సబ్నెట్స్కి అటాచ్ చేయలేం. సో ఇది ఒక డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. ఇది మనకి మేజర్గా ఉండేటువంటి ఈ NACL అండ్ సెక్యూరిటీ గ్రూప్ డిఫరెన్స్. ఒకసారి మళ్ళీ కూడా రీక్యాప్ చేస్తున్నాను జస్ట్ సింపుల్గా ఉండడానికి. సో NACL అండ్ SG రెండు కూడా సింపుల్గా బేసిక్ ఫైర్వాల్స్ అనేది కాల్ చేస్తాం. ఇంకా అడ్వాన్స్డ్ ఫైర్వాల్స్ కావాలంటే అవి మనం ఇంకా అడ్వాన్స్డ్ సర్వీసెస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా మనం తీసుకోవచ్చు. అట్లానే మనకి సబ్నెట్ అనేది NACL అనేది సబ్నెట్ లెవెల్లో వర్క్ చేస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అనేది EC2, లాంబ్డా, RDS అట్లా డిఫరెంట్ రీసోర్స్ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఏదైనా రిక్వెస్ట్ అనేది లోపలికి వస్తున్నప్పుడు సో మనకి పర్టికులర్ సబ్నెట్లోకి రావాలి అంటే NACLలో ఇన్బౌండ్ రూల్ అలౌ చేసి ఉండాలి, అట్లనే సబ్నెట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావాలన్నా అవుట్బౌండ్ రూల్ ఉండాలి. సో దాన్ని మనం స్టేట్లెస్ ఫీచర్ అని అయితే కాల్ చేస్తాం. అదే సెక్యూరిటీ గ్రూప్లో అయితే ఓన్లీ అలౌ చేస్తే చాలు, బయటకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది మనకి ఉన్నటువంటి స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్ వీటి డిఫరెన్సెస్ అండ్ అట్లానే సమ్ 4 ఆఫ్ ది డిఫరెన్సెస్. ఇంకా ఒకే ఒక లాస్ట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే సో సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఓన్లీ మనం అలౌ చేయగలం, ఓన్లీ అలౌ రూల్స్ మాత్రమే క్రియేట్ చేయగలం. డెనీ రూల్స్ అనేది మనం క్రియేట్ చేయలేం. అంటే ఎవరైతే లోపలికి రావచ్చు, ఏ రిక్వెస్ట్ అయితే లోపలికి రావచ్చు, ఎక్కడ నుంచి అయితే రావచ్చు అన్న ఒక అలౌ రూల్స్ మాత్రమే మనం సెక్యూరిటీ గ్రూప్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ NACLలో కనుక చూస్తే మనకి బోత్ అలౌ అండ్ డెనీ బోత్ రూల్స్ అనేది మనం అలౌ అండ్ డెనీ రెండు 2 టైప్స్ ఆఫ్ రూల్స్ కూడా మన NACLలో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ NACL ఈ అలౌ డెనీ అనేది ఎక్కడ యూస్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ తెలుసు ఒక పర్టికులర్ IP అడ్రస్ నుంచి మనకి సమ్ కైండ్ ఆఫ్ DDoS ట్రాఫిక్ కానీ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ట్రాఫిక్ వస్తుంది అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ పర్టికులర్ IP ట్రాఫిక్ని మనం కనుక బ్లాక్ చేయాలి అనుకుంటే డిఫాల్ట్గా మనకి డెనీ రూల్ అప్లై చేసుకుని NACLలో డెనీ అనేది కనుక పెట్టుకుంటే సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ IP నుంచి వచ్చే రిక్వెస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఈ NACL అనేది బ్లాక్ చేసేస్తుంది. సో వేరాస్ అట్లా డెనీ చేయాలంటే మనకి సెక్యూరిటీ గ్రూప్లో ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ సెక్యూరిటీ గ్రూప్లో మనకి అలౌ చేస్తాం అండ్ NACLలో బోత్ అలౌ అండ్ డెనీ రెండు కూడా చేయగలుగుతాం. సో ఇట్లా మనకి పోర్ట్ వైజ్ అలౌ చేస్తాం, దెన్ అలౌ అండ్ డెనీ చేస్తాం. ఇంకా చెప్పాలి అని అంటే సెక్యూరిటీ గ్రూప్కి వచ్చేసి మనకి సింపుల్గా ఎలా ఉంటుంది. ఈ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ మన 5 సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి, డిఫరెంట్ 60 రూల్స్ ఉన్నాయి కదా. మరి ఈ రూల్స్లో ఒకటి అలౌ చేయొచ్చు, ఒక డెనీ చేయొచ్చు, బట్ లాస్ట్గా ఎక్కువ ప్రయారిటీ ఏ రూల్కి ఉంటుంది అనేది కనుక మనం చూడాలి అంటే సెక్యూరిటీ గ్రూప్ ఈ వ్యాలిడేషన్ ఏం చేస్తుంది అంటే ఈ వ్యాలిడేషన్ అంతా కూడా అన్ని రూల్స్ కలిపేసి ఒక వ్యాలిడేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 పోర్ట్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసి పెట్టినా, సో మల్టిపుల్ IPస్కి లేదంటే సేమ్ IPకి మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసి పెట్టినా సో అది లాస్ట్గా వ్యాలిడేట్ చేసేటప్పుడు సింపుల్గా కన్సోలిడేట్ చేసి ఆ ఒక్క వ్యాలిడేషనే చేస్తుంది. సో అట్లానే వేరే డిఫరెంట్ IPs డిఫరెంట్ పోర్ట్స్లో కూడా అట్లా కన్సోలిడేటెడ్ వ్యాలిడేషన్ అనేది సెక్యూరిటీ గ్రూప్ చేస్తుంది. బట్ NACL వ్యాలిడేషన్ ఎట్లా చేస్తుంది అని అంటే ఇక్కడ మనకి ఇవాల్యుయేషన్ ఆర్డర్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఈ ఆర్డర్ ఏంటి అని అంటే సో NACLలో ఏదైనా రూల్ క్రియేట్ చేస్తున్నాం అని అంటే మనం ఆ రూల్ ప్రయారిటీ అనేది ఒకటి సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూల్ ప్రయారిటీ 100 అని కానీ లేకపోతే 101 అని కానీ 110 అని కానీ 200 అని కానీ ఇట్లా డిఫరెంట్ ప్రయారిటీస్ అనేది మనం క్రియేట్ చేసే రూల్స్కి అయితే మనం సెట్ చేయాలి. సో ఇక్కడ NACLలో మనం క్రియేట్ చేసిన రూల్స్కి ప్రయారిటీ ఎట్లా వస్తుంది అంటే మనం అసైన్ చేసినటువంటి ఈ ప్రయారిటీ నెంబర్ని బేస్ చేసుకునే ప్రయారిటీ అనేది అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 100లో నేను ఏం చేశాను అంటే రూల్ని నేను డెనీ చేశాను, ఆల్ ట్రాఫిక్ నేను డెనీ చేశాను. బట్ 101లో నేను ఆల్ ట్రాఫిక్ నేను అలౌ చేశాను. సో ఇక్కడ ప్రయారిటీ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ లోయెస్ట్ నెంబర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇక్కడ 100 అనేది లోయెస్ట్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 100లో నేను డెనీ చేశాను కాబట్టి ఇక్కడ 101లో ఎలా ఉన్నా సరే ఇక్కడ 100లో హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి సో ఆల్ ట్రాఫిక్ అనేది డెనీ అయిపోతుంది, లోపలికి ఎటువంటి ట్రాఫిక్ కూడా అలౌ అనేది జరగదు. సో ఇట్లా మనకి బేస్డ్ ఆన్ ఈ ప్రయారిటీస్ని బట్టి ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో ఎవాల్యుయేషన్ ఆర్డర్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్డర్ని బట్టినే మనకి ఇక్కడ ఈ ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇది మనకి ఇట్లా ఉన్నటువంటి NACLలో ఉన్నటువంటి డిఫరెంట్ రూల్స్ ఈ విధంగా ఉంటాయి, సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నటువంటి రూల్స్ కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఇది మనకి టోటల్ NACL అండ్ సెక్యూరిటీ గ్రూప్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో ఇంకా ఇందులో కనుక ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ అయింది అనుకుంటే మీద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మిగిలిన ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఆ కామెంట్స్ని చూసి ఆ పాయింట్ని కూడా సో నేర్చుకోగలుగుతారు. సో ఇంకా
ఏదైతే సర్వీసెస్ మీకు ఇంకా ఆల్రెడీ కంప్లీట్ అయిన సర్వీసెస్ కాకుండా వేరే ఏదైనా సర్వీసెస్లో మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కావాలి అనుకుంటే ఆ సర్వీస్ని కింద మెన్షన్ చేయండి. ఏదైతే ఎక్కువ సర్వీసెస్ ఎక్కువ కామెంట్స్ వస్తుందో ఆ సర్వీస్ని అయితే నెక్స్ట్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ అప్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.